అందరికి నమస్తే అండి. ఈ రోజు వీడియోలో మెడ నొప్పుల గురించి మాట్లాడతాను. చాలా మందికి ఏదో ఒక సందర్భంలో మెడ నొప్పులు వస్తా ఉంటాయి. కానీ వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నాయి ఆ నొప్పులనేది తెలుసుకోకుండా కొన్ని ట్రీట్మెంట్స్ అలా తీసుకొని కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనమాట. సో వాళ్ళ గురించి ఈ వీడియో. నేను 3 స్టేజ్‌లుగా డివైడ్ చేశానండి. వాళ్ళకున్న సింప్టమ్స్‌ని బట్టి. మొదటి స్టేజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జనరల్‌గా స్ట్రెయిన్ అయినప్పుడు జస్ట్ డిస్కంఫర్ట్ ఉంటది. అంత పెద్ద నొప్పులేం ఉండగాని కొంచెం ఇబ్బందిగా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అది స్టేజ్ 1. అది పెద్ద ప్రాబ్లమాటిక్ కాదు. చిన్న ట్రీట్మెంట్స్‌తో సరైపోతదండి. రెండో స్టేజ్ ఏంటంటే డిస్కో ప్రాబ్లమ్స్ గాని లేదంటే ఏదన్నా న్యూరలాజికల్ ఇబ్బంది గాని ఉండొచ్చనమాట. సో దానివల్ల ఏమవుతది మెడ నొప్పితో పాటు డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల నరువు నొత్తి చేయి లాగడం గాని, చేతులు తిమ్మిర్లు ఇలాంటియన్నీ ఉంటాయండి. సో ఇది మెడికల్ మేనేజ్‌మెంట్‌తో చేయొచ్చు. లేదంటే మాలాంటి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్‌తో చాలా వరకు కరెక్ట్ అయిపోతది. లాస్ట్ స్టేజ్ అంటే ఇది కొంచెం సివియర్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్‌లో ఏంటి అంటే సర్వైకల్ మైలోపతి అంటాము. లేదా స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అంటాం. స్పైనల్ కెనాల్ మొత్తం నారో అయిపోయి కొంచెం న్యూరలాజికల్ ఇబ్బందితో పాటు అంటే యూరిన్ మోషన్ తెలియకుండా వెళ్ళిపోవడం, లేదంటే నడుస్తుంటే తెలియకుండా పడిపోవడం గాని ఇలాంటివి జరుగుతా ఉంటాయి. ఇది కొంచెం సివియర్ స్టేజ్ కాబట్టి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి కొన్ని సందర్భాల్లో సర్జరీ కూడా అవసరం అయ్యే అవకాశం ఉంటదండి. సో మీరు మీ సింప్టమ్స్ ఎలా ఉన్నాయి, ఏ స్టేజ్‌లో ఉన్నాయని ఒక ఐడియా తెచ్చుకొని డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి రైట్ టైమ్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతది.